కడప జిల్లా పులివెందులలో ఉద్రిక్తత నెలకొంది. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక నేపథ్యంలో పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. ఎంపీ అవినాష్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డిని హౌస్ అరెస్టు చేశారు. ఈ ఎన్నికలను కూటమి, వైసీపీ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు బ్యాలెట్ విధానంలో పోలింగ్ జరగనుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. 2 మండలాల్లో మొత్తం 1500 మంది పోలీసులు బందోబస్తులో ఉన్నారు. పులివెందుల జడ్పీటీసీ స్థానంలో 11 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి, వైకాపా నేత హేమంత్ రెడ్డి మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఈ ఉప ఎన్నికల్లో మొత్తం 10,600 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎటువంటి నోటీసులు కూడా ఇవ్వలేదు. చెప్పదు కనీసం అంటే 2,000 మంది బయట నియోజకవర్గాల నుంచి, ముఖ్యంగా జమ్మలమడుగు నుంచి, కమలాపురం నుంచి, ప్రొద్దుటూరు నియోజకవర్గాల నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చి ఇవాళ మా వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తా ఉన్నారు. సార్ ఏందన్నా ఏమి ఫస్ట్ ఎంపీనా కడప రాజకీయాలు మరోసారి కాకరేపుతున్నాయి. దీంట్లో ఈ ఘర్షణలకు సంబంధించి ఎటువంటి సంఘటనలు చోటు చేసుకున్నా పోలీసులు ముందస్తు అరెస్ట్ చేస్తున్నారు. దీంట్లో వైసీపీ నాయకులను కీలకంగా ముందుగా అరెస్టు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎంపీ అవినాష్ రెడ్డిని కూడా అరెస్టు చేశారన్నట్టు సమాచారం అందుతుంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, పులివెందుల ఉప ఎన్నిక జడ్పీటీసీ ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయో 2 పార్టీలు కూడా పెద్ద ఎత్తున ఉద్రిక్తత వాతావరణం అయితే ఇక్కడ ఉదయం నుంచి కూడా ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. సిట్టింగ్ ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డిని ఉదయం 4 గంటలకే పోలీసులు చుట్టుముట్టారు. అక్కడ మోహరించారు పెద్ద ఎత్తున. డీఎస్పీ స్థాయి అధికారులు కూడా అక్కడికి వెళ్లి అవినాష్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసే విధంగా కూడా ప్రయత్నం చేయడంతో వారు ప్రతిఘటించారు. అక్కడికి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా పెద్ద ఎత్తున చేరుకొని అక్కడ అవినాష్ రెడ్డి అరెస్టును కూడా అడ్డుకున్న పరిస్థితి అయితే కనిపించింది. అయితే ఉదయం 4 గంటలకే పోలీసులు చుట్టుముట్టేశారు అవినాష్ రెడ్డి ఇంటిని. అయితే అవినాష్ రెడ్డి ఒకటే ప్రశ్నించారు, అసలు నా ఇంట్లో నేనున్నాను, నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, అసలు నేను వెళ్ళడానికి అవకాశం లేదు, అలాంటప్పుడు
నన్ను ఎందుకు అరెస్ట్ చేయాలి అని చెప్పి ఒక పోలీసులతో వాగ్వివాదం కూడా జరిగింది. బయట నుంచి కూడా పెద్ద ఎత్తున జమ్మలమడుగు ప్రాంతం నుంచి కమలాపురం అలాగే పెద్ద ఎత్తున 2,000 మంది బయట వ్యక్తులు ఉన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద మోహరించి ఉన్నారని చెప్పి కూడా అవినాష్ రెడ్డి ఈ సందర్భంగా వ్యాఖ్యలు చేశారు. వారిని పంపించకుండా నన్ను ఇక్కడికి తరలిస్తున్నారు, నన్ను ఎందుకు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు, ఒకవేళ నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని చెప్పి కూడా ఆయన అడగడం జరిగింది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సతీష్ రెడ్డి కూడా వేంపల్లిలో ఆయన ఇంట్లోనే హౌస్ అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అలాగే టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి కూడా హౌస్ అరెస్ట్ చేసి ఇంట్లోనే ఉంచినటువంటి పరిస్థితి ఉంది. అలా బయటికి రాకుండా, ఎందుకంటే ఉద్రిక్త పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది. ఏదైతే అవినాష్ రెడ్డి కావచ్చు, సతీష్ రెడ్డి కావచ్చు, రామ్ గోపాల్ రెడ్డి కావచ్చు, వీరందరూ కూడా బయటకి వెళ్తే మాత్రం పబ్లిక్ గ్యాదర్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వీరందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉందని చెప్పి పోలీసులు అయితే చెప్తున్నారు. అయితే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు, ఎక్కడికి తీసుకెళ్లారు, అసలు స్టేషన్కి తీసుకెళ్లారా లేకపోతే ఎక్కడికి తీసుకెళ్లారా అన్నది కూడా ఇంకా సమాచారం అయితే రాలేదు. మరి దానిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు ఏదైతే సజావుగా ప్రశాంతంగా ఎన్నికలు జరగాలంటే వీరందరూ కూడా కోఆపరేట్ చేయాలని చెప్పి మరోవైపు పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఘర్షణ వాతావరణం లేకుండా దాదాపు 700 మంది పోలీస్ భద్రతను ఏదైతే ఇటు పులివెందుల కావచ్చు అలాగే ఒంటిమిట్ట కావచ్చు, ఇక్కడ రెండు చోట్ల కూడా జరుగుతున్నటువంటి జెడ్పీటీసీ ఉప ఎన్నికకు 1400 మంది, దాదాపు ఇక్కడ 700 మంది అక్కడ 700 మందితో భద్రతను అయితే పటిష్టం చేసి భద్రత వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది పోలీసు పరంగా. అలా ఆ నేపథ్యంలో ఘర్షణ వాతావరణం ఏదైతే అవకాశాలు లేకుండా నాయకులు కూడా సమన్వయంతో ఉండాలి, నాయకులు కూడా సహకరించాలని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు. అలాగే ఇప్పుడు ఏదైతే పులివెందుల్లో నాయకుల్ని అరెస్ట్ చేయడం, ఇద్దరు వైసీపీ నాయకుల్ని అలాగే ఒక టీడీపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి రామ్ గోపాల్ రెడ్డిని కూడా హౌస్ అరెస్ట్ చేయడం, ఇవన్నీ కూడా పెద్ద సంచలనంగా ఉద్రిక్తత పరిస్థితులకు అయితే కాసేపు ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొనింది. అలాగే బీటెక్ రవి అయితే ఇన్ఛార్జ్ బీటెక్ రవి కూడా ఆయన ఆఫీస్లోనే ఉన్నట్లుగా తెలుస్తోంది, సమాచారం ఉంది. ఆయన్ను కూడా బయటికి ఎక్కడికి వెళ్ళనీయకుండా చేస్తున్నారు. ఓన్లీ అభ్యర్థులు మాత్రమే పోలింగ్ స్టేషన్ల పరిశీలన పర్యవేక్షణ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ నాయకులు ఎవరు కూడా పోలింగ్ స్టేషన్లకు వెళ్లి కవ్వింపు చర్యలు కానీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు కానీ రెచ్చగొట్టే విధంగా చేయకూడదు అన్నది పోలీసులు సూచనగా ఉంది. మరి దాన్ని అందరూ కూడా అనుసరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా చెప్తున్నారు. మొత్తానికి ఇంకా ఏం జరుగుతుంది అసలు పులివెందుల్లో, అటెన్షన్ మొత్తం అంతా కూడా పులివెందుల మీదనే ఫోకస్ ఉంది. సో ఈ నేపథ్యంలో రెండు పార్టీలు కూడా హోరాహోరీగా ప్రచారం చేశాయి, బరిలో ఉన్నాయి. మరి ఆ నేపథ్యంలో మరి ఓటింగ్ సరళిని పర్యవేక్షించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి కూడా వైసీపీ నాయకులు ఇటు టీడీపీ నాయకులు కూడా చెప్తున్నారు. ఎక్కడ ఓటర్లను ప్రలోభాలకు చేయకుండా అధికారులు కూడా కట్టడి చేయాలని చెప్పి కూడా చెప్తున్నారు. నిన్న అవినాష్ రెడ్డి కూడా కొన్ని వ్యాఖ్యలు ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున బయట నుంచి జనాలను ఇక్కడ తరలించారు. స్లిప్పులు లోకల్గా ఎవరైతే ఓటర్లు ఉన్నారో ఆ ఓటర్ల స్లిప్పులు బయట నుంచి వచ్చినటువంటి టీడీపీ కార్యకర్తలకు ఇచ్చి దొంగ ఓట్లను వేయించే దానికి సిద్ధం అవుతున్నారు టీడీపీ నాయకులు, పన్నాగం పండారని చెప్పి కూడా ఆరోపించారు. మరోవైపు టీడీపీ నాయకులు కూడా అదే ఎత్తున ఆరోపణలు చేశారు, ప్రలోభాలు చేస్తున్నారు, అలాగే డబ్బులు పంచారు ఓటర్లకు అని చెప్పి వైసీపీ అవినాష్ రెడ్డిపై కూడా ఆరోపణలు చేశారు. ప్రతి ఆరోపణలతో పెద్ద ఎత్తున ఘర్షణ వాతావరణం కావచ్చు, విమర్శలు కూడా చేసుకున్న పరిస్థితి ఉంది. సో మరి ఈరోజు అందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసి ఎక్కడికక్కడ కట్టడి చేశారు పోలీసులు. మరి చూడాలి పులివెందుల్లో ఇప్పుడు ఏం జరుగుతుంది, అసలు సాయంత్రం పోలింగ్ అయిపోయలేపు ఎక్కడైనా అంతా ప్రశాంతంగా జరుగుతుందా లేదా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఎక్కడైనా గొడవలు జరుగుతాయి, అల్లర్లు జరుగుతాయి, లేకపోతే బ్యాలెట్ బాక్సులు కావచ్చు, పోస్టల్ బ్యాలెట్లు అవి మన బ్యాలెట్లు అయితే బ్యాలెట్ ప్రకారంగా ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ల రూపంలో అయితే ఓట్లు జరుగుతున్నాయి. సో ఈ నేపథ్యంలో ఎక్కడ గొడవలు జరగకుండా బ్యాలెట్ బాక్సులను కూడా భద్రంగా ఉంచాల్సినటువంటి అవసరం ఉంది. ఆ చర్యలు కూడా పోలీసులు తీసుకుంటున్నారు. ఎవరైనా ఒకవేళ ఓటింగ్ తక్కువ జరిగితే ఎలా ఉంటుంది ఫలితాలు, ఓటింగ్ శాతం పెరిగితే ఎలా ఉంటుంది అన్న అంచనాలు కూడా అయితే ఉన్నాయి. మొత్తానికి రెండు పార్టీలు మాత్రం పెద్ద ఎత్తున ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. అసలు పోలింగ్ ఎలా జరుగుతుంది, పోలింగ్ తర్వాత ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేది మాత్రం చాలా ఆసక్తికరంగా ఉందని చెప్పుకోవచ్చు. అంటే ముఖ్యంగా ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత ఎక్కడికి తరలించాలనే విషయం పోలీసులు ఇప్పటికీ చెప్పట్లేదు. అంటే ఈ అరెస్టుల పర్వం అంటే ఎప్పుడు రిలీజ్ చేసే అవకాశం ఉంది, అదేవిధంగా ఈ అరెస్టుల పర్వంతో ఘర్షణలు చోటు చేసిన అవకాశాలు లేవా?
ఎక్కడికక్కడ ఏదైతే కార్యకర్తలు పార్టీలు ఎవరు కూడా గ్యాదర్ అవ్వకుండా ముందుగానే ఫుల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఎవరు కూడా బయట తిరగకూడదు. ఓన్లీ ఓటర్స్ ఏదైతే ఆ గ్రామాల్లో ఓటర్లు ఉన్నారో వాళ్ళు మాత్రమే ఉండాలి. అది కూడా పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఎవరు కూడా వెళ్ళకూడదు. అవినాష్ రెడ్డిని అయితే అరెస్టు చేసి తీసుకెళ్లారు పోలీసు వాహనంలో. ఎక్కడికి తీసుకెళ్లారు అనేది కూడా ఇప్పుడు ఇంకా సమాచారం లేదు. మరి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి అక్కడ పోలీసుల పర్యవేక్షణలో అవినాష్ రెడ్డి ఉన్నారా, లేకపోతే ఆయనకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్ ఉంది, ఆయన గెస్ట్ హౌస్, ఆ గెస్ట్ హౌస్ లోనే హౌస్ అరెస్ట్ చేశారా అన్న కూడా అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. మరి అలాగే రాంగోపాల్ రెడ్డి టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డిని కూడా తన ఇంట్లోనే హౌస్ అరెస్ట్ చేశారు. అలాగే సతీష్ రెడ్డిని కూడా వేంపల్లిలో తన ఇంట్లోనే హౌస్ అరెస్ట్ చేశారు పులివెందులకు రాకోకుండా. సో ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ నాయకులను కార్యకర్తలను అందరినీ కూడా కట్టడి చేసినటువంటి పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున పోలీసులు అయితే ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు గ్రామాల్లో ఎంట్రన్స్ దగ్గర కూడా. సో అక్కడ ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎవరు ఏంటి ఐడి కార్డు కానీ ఓటర్ కార్డు అవన్నీ చాలా క్లియర్గా పరిశీలిస్తూ కూడా పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే బయట వ్యక్తులు ఎవరు కూడా రాకుండా, బయట వ్యక్తులు ఎవరైనా వస్తే లోకల్గా ఉన్నటువంటి వారు ఎవరైనా అబ్జెక్షన్ చెప్తే అక్కడే గొడవ స్టార్ట్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు కూడా ఒక జాగ్రత్త పడినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరి చూడాలి అసలు ఇంకా ఇది ఇలాగే ప్రశాంతంగా ఉంటుందా లేదా అన్న అనుమానాలు కూడా చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ ఎటువంటి అబ్జెక్షన్స్ కానీ గొడవలు కానీ లోపల పోలింగ్ బూత్లో కూడా ఏజెంట్లు కూడా సమన్వయంతోనే ఏదన్నా ఉంటే పోలీసులకు లేదా ఎలక్షన్ అధికారులకు తెలపాలి. కానీ ఇంకా వారు అక్కడ ఘర్షణ వాగ్వాదం చేసుకోవడం కూడా కరెక్ట్ చేసుకోకూడదని చెప్పి కూడా ఇప్పటికే ఏజెంట్లకు అందరికీ కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏదైతే నల్లపురెడ్డిపల్లె పోలింగ్ బూత్ ఉందో అక్కడ వైసీపీకి లేడీస్ ఏదైతే మహిళలు ఏజెంట్లుగా ఉన్నారని చెప్పి కూడా సమాచారం అందుతోంది. మగవాళ్ళు ఎవరు ఏజెంట్లుగా రావడానికి, అలాగే వస్తారనుకున్న వారిని దాదాపు 500 మంది పైన బైండ్ ఓవర్ చేసి ఇక ఊర్లో లేకుండా పంపించి వేసినటువంటి పరిస్థితి ఉంది పోలీసులు. సో ఆ నేపథ్యంలో మహిళలు ఏజెంట్లుగా వైసీపీకి ఇక్కడ కూర్చున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. మరి ప్రస్తుతానికైతే అంతా ప్రశాంతంగానే ఉంది అని చెప్పుకోవచ్చు. పోలింగ్ అయితే జరుగుతూనే. అయితే ఏదైతే నాయకులు అరెస్టు చేయడంతో కాస్త ఉద్రిక్తత పరిస్థితులు అయితే కాసేపు కొనసాగాయి అని చెప్పుకోవచ్చు. రామచంద్రన్, ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల వరకు ఏ పార్టీ లీడ్లో ఉందో తెలిసిపోతుంది అంటే ఆ తర్వాత ఘర్షణలు చెలరేగితే ఏంటి పరిస్థితి? అంటే లీడ్ అనేది మనం చెప్పలేము. ఎందుకంటే ఫలితాల రోజు కాదు ఈ రోజు. ఓన్లీ పోలింగ్ నమోదు కేంద్రం, పోలింగ్ ఓన్లీ ఓటర్ వేసే రోజు మాత్రమే కావడంతో అంటే ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంది. ఎక్కువగా ఓట్లు ఏ పార్టీకి పడ్డాయి అన్న ఒక అంచనా అయితే మధ్యాహ్నం కల్లా వచ్చే అవకాశం ఉంది. మధ్యాహ్నం 12 గంటలకంతా అప్పుడు ఒక ట్రెండ్ అనేది తెలిసిపోతుంది. సో ఆ నేపథ్యంలో ఒకవేళ పార్టీల వాళ్ళు దాన్ని జీర్ణించుకోక ఏదైనా గొడవలు చెలరేగితే పోలింగ్ను కూడా వాయిదా వేసేందుకు కానీ రద్దు చేసేందుకు కానీ అవకాశం ఉందని చెప్పి కూడా అందరూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సో అట్లాంటివి ఏవి జరగకుండా ఉండేందుకే పెద్ద ఎత్తున భద్రతా బలగాలు, పోలీసుల బలగాలు కూడా ఇక్కడ మోహరించారు. ఒకవేళ అట్లాంటి ఏదైనా జరిగిందంటే కూడా పోలింగ్లో బ్యాలెట్లో వాటర్ పోయడం కానీ లేదైనా ఇంకి పోయడం కానీ అలా జరిగితే ఖచ్చితంగా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు అయితే చాలా కనిపిస్తున్నాయి. మొత్తానికి పులివెందులు అంటే ఒక సెన్సిటివ్ ప్రాంతంగా మనం చెప్పుకోవచ్చు. అంబకంపల్లి పెద్ద ఎత్తున అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఎక్కువ ఉంటుంది. అలాగే ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాలు కూడా ఉన్నాయి. మనం చూడొచ్చు పోలీసులు ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో భద్రతను పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఎక్కడ ఎవరు కూడా గుమ్మికూడకుండా ఉండేందుకు కూడా చేస్తున్నారు. ఎక్కడ జనం ఎక్కడైనా గుమ్మికూడి ఉంటే వారందరినీ కూడా ఇక్కడి నుంచి పంపించి వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి చూడాలి. ప్రస్థానం అయితే ప్రశాంతంగానే జరుగుతోంది. ఎటువంటి ఘర్షణ కానీ లేకుండా. అలాగే ఆ నాయకులను కూడా అరెస్టు చేయడంతో ఎవరు కూడా ఇంకా అంత సాహసం చేయరు. ఎందుకంటే కేసులు నమోదు చేస్తామని చెప్పి ఇప్పటికే పోలీసులు కూడా హెచ్చరించిన నేపథ్యంలోనే ఇటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఘర్షణ వాతావరణం కానీ ఒక వాగ్వాదం కానీ ఏమి లేకుండా జరిగితే బాగుంటుంది అనేది కూడా అందరూ అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా రామచంద్ర, సమస్యాత్మక ప్రాంతాలుగా ఏ ప్రాంతాన్ని గుర్తించారు అధికారులు? దాదాపు 9 ప్రాంతాలను సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించారు. అయితే దాంట్లో అతి సమస్యాత్మకంగా ఉన్నటువంటి ప్రాంతాలు 3 ఉన్నాయి. దాంట్లో ఈ యొక్క నల్లపురెడ్డిపల్లి ఏదైతే పోలింగ్ బూత్ వద్ద ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్నామో దీన్ని కూడా గుర్తించినటువంటి పరిస్థితి. అలాగే నల్గొండవారిపల్లె ఉంది. నల్గొండవారిపల్లెలో ఇటీవల వాహనాలు ధ్వంసం చేసి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై అలాగే వైసీపీ నేత వేలుపల రాముపై కూడా దాడి చేసిన ఘటన అక్కడ జరిగింది. సో అక్కడ కూడా పోలీసులు అలర్ట్ అయ్యి అక్కడ కూడా పెద్ద ఎత్తున బలగాలను
మోహరించినటువంటి పరిస్థితి ఉంది. మరి అయితే ఇప్పుడైతే ప్రస్తుతం అయితే అటువంటి ఏది జరగకుండా ఒక చిన్న ఘటన కూడా జరగకుండా ఉండేందుకు అయితే పోలీసులు పెద్ద ఎత్తున ప్రణాళిక అలాగే ఒక చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే ఎటువంటి ఘర్షణ ఎక్కడా లేదని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు. థ్యాంక్ యూ రామచంద్ర. తీసుకో